వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం స్తంభ ఆలోచన బోధాయన వివేచన మన జీవితంలోని ఘటనలకు ముడిపడి ఉన్నాయి. అది ఎలాగో మనం ఒకసారి చూద్దామా? ఏడెక్క మహత్యం, ఏడెక్క ఏడు బాల్యం, ఏడెక్క ఏడు బాల్యం, 7 14 యవ్వనం, 7 వివాహం, 28 సంతానం, 7 35 సంసార సాగరం, 7 40 సంసార సాగరం అన్నగానే అందరూ అవుతున్నారు బాధ్యతలు, 7 49 వృద్ధాప్యానికి స్వాగతం, 7 56 రిటైర్మెంట్ కి సమయం, 7 63 షష్ఠి పూర్తి, 7 బ్రతికి ఉంటామని చెప్పలేం. చూసారా ఎంత మహత్యం కలిగి ఉన్నదో 7వ గణనలు భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణిత పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆలోచన కలిగించే మాలో ఆర్తి బోధాయన వివేచనకు పులకించే రాత్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం
వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం